హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అమితానంద పడేటువంటి న్యూస్ని చంద్రబాబు నాయుడు గారు వినిపించారు. దసరా సందర్భంగా ఒక గుడ్ న్యూస్ని వాళ్ళకు అందజేశారు. బేసిక్లో 30% హెచ్ఆర్ఏ ఉండేలాగా ఏడాది పాటు దీన్ని కొనసాగించేలాగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడున్నటువంటి 24% బేసిక్ మీద హెచ్ఆర్ఏ అనేది 1 year పాటు కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీసులు సంబంధించినటువంటి అధికారులు సిపిఎస్లో జమ చేసేటువంటి అమౌంట్ పర్సెంటేజ్ని కూడా పెంచారు. అది 10 నుంచి 14% చేశారు. హెచ్ఆర్ఏని 30% ఇచ్చేలాగా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి నిర్ణయం తీసుకున్నారు. ఇవి రెండు పెద్ద గుడ్ న్యూస్. అయితే కాకపోతే ఇవి ఉద్యోగులందరికీ కాదు, కేవలం అఖిల భారత సర్వీసులో, అంటే అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకి బేసిక్లో 30% ఇచ్చేలాగా నిర్ణయం 30% హెచ్ఆర్ఏ ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. బేసిక్లో 30%. ఇది హెచ్ఆర్ఏ బేసిక్లో 30% ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది జూన్ నుంచి మళ్ళా 1 year, ఈ జూన్ నుంచి మళ్ళీ 1 year పాటు దీన్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఈ బేసిక్ని 1 year పాటు. జనరల్గా సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులకి సచివాలయంలో ఉండే హెడ్స్కి 16% ఉండేది అంతకుముందు. 24% చంద్రబాబు నాయుడు గారే చేశారు హెచ్ఆర్ఏ. దీన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇది యాక్చువల్గా 5 days వర్కింగ్ డేస్, బస్సులు, ట్రైన్స్ ఫ్రీ హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి. హెచ్ఆర్ఏ 24%. ఇలా మిగతా హెచ్ఓడీలకి ఉంది. ఇక రెండో బెనిఫిట్ ఏంటంటే అఖిల భారత సర్వీసులు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి 10% సిపిఎస్ ఖాతాలో 10% వేసేవాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వ వాటా కింద, దీన్ని 14% చేశారు. ఇది ఒక బెనిఫిట్ అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి. ఇది 2019 ఏప్రిల్ నుంచి ఇది జమ చేయబోతున్నారు. ఇది టైం. ఇక్కడి నుంచి 14% రాష్ట్ర ప్రభుత్వ వాటాను సిపిఎస్ ఖాతాలో జమ చేయబోతున్నారు. ఇది అయితే ఈ న్యూస్ విన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ నిజంగానే నిరాశపడాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నిరాశపడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి 4 DLలో కనీసం 2 DLన్నా దసరాకి ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. అలాగే పిఆర్సీ 12వ పిఆర్సీ వేసి 11వ పిఆర్సీ బకాయిలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దాంతోపాటు ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. అందుకే దసరా పండుగని మేము జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఐఆర్ అన్న ఇవ్వలేదు, డిఏలు 4 DL పెండింగ్లో ఉంటే 2 అన్న ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఆ పిఆర్సీ కమిషన్ వేస్తే ఆ తర్వాత 11వ పిఆర్సీ బకాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అసెంబ్లీలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, 11వ పిఆర్సీ బకాయిలు ఇస్తాము, అవి 12,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉన్నాయి, అవి విడతల వారీగా ఇచ్చి అడ్జస్ట్ చేస్తాము, అలాగే డిఏలు కూడా 2వ 1వ ఇస్తాము అని చెప్పి చెప్పారు. కానీ ఈ దసరాకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేవు. సో దాంతో ఈ దసరాకి లేవని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు కొంత నిరాశగా ఉన్నారు. బట్ ఎప్పుడు వచ్చినా డబ్బే కదా, వద్దంటలేదు. కాకపోతే దసరాకి వస్తే మంచిదని చెప్పి అనుకున్నారు. కాకపోతే 4 DL పెండింగ్ అంటున్నారు. అలాగే పిఆర్సీ ఏమంటున్నారు, గత పిఆర్సీ తాలూకు బకాయిలు ఏమంటున్నారు, 12వ పిఆర్సీ ఏమంటున్నారు, ఐఆర్ ఏమంటున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఆ డిమాండ్లు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. కాకపోతే అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు మాత్రం 2 బెనిఫిట్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీని మీద కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రియాక్ట్ అవుతున్నారు.
అసలు కిట్ ప్రోకో జరిగిందా ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య, ప్రభుత్వము ఐఏఎస్ల మధ్య కిట్ ప్రోకో జరిగిందా అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దలకు మధ్య కిట్ ప్రోకో, వైసీపీ సర్కార్ విధానాలే అనుసరిస్తున్న కూటమి, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆరోపణ. ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య కిట్ ప్రోకో జరుగుతుందేమోనని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కె రాజేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జారీ చేసిన మెమో 57ని అప్పటి సర్కారు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే 3 ఐఏఎస్ అధికారులకు అమలు చేశారని తెలిపారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జారీ చేసిన మెమో 57ని అప్పటి సర్కారు పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే 3 ఐఏఎస్ అధికారులకు అమలు చేశారని తెలిపారు. మరి ఆ 3 ఐఏఎస్లు ఎవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. ఆ 3 ఐఏఎస్లు ఎవరు అనేది, వాళ్ళకే మాత్రమే ఈ మెమోని ఎందుకు వర్తింపజేశారు? అదే జీవో పరిధిలోకి వచ్చి పాత పెన్షన్కు అర్హులైన 11,000 మంది రాష్ట్ర ఉద్యోగులను విస్మరించారని ఆరోపించారు. సో 11,000 మందిని కాదని ఆ 3 ఐఏఎస్లకి ఆ మెమోను జారీ చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఆ 3 ఐఏఎస్లు ఎవరు, బెనిఫిట్ ఎంత కలుగుతుంది వాళ్ళకి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జీవో 1793ని జారీ చేసి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు మాత్రమే నెలవారీ మ్యాచింగ్ గ్రాంట్ను 10 నుంచి 14% పెంచిందని విమర్శించారు. సిపిఎస్ రద్దుపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నా స్పందించని ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం అఖిల భారత సర్వీస్ అధికారులపై ప్రేమ చూపేందుకు కిట్ ప్రోకోనే కారణమని అభిప్రాయం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతుందని తెలిపారు. సో ఉద్యోగ వర్గాల్లో, ఉపాధ్యాయ వర్గాల్లో విభేదాలు ఉన్నాయి. విభేదాలు అంటే అభిప్రాయ భేదాలు. జీతాలు పెంచేటువంటి విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ, లేదా ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ఇలా రకరకాలుగా విభేదాలు, అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకి ఒక రకంగా, మిగతా ఉద్యోగులకు ఇంకొక రకంగా ప్రభుత్వం బెనిఫిట్స్ కల్పిస్తుంది. వాస్తవంగా 2014 జూన్ 2వ తారీఖు తోటి రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన చట్టం ప్రకారం 14/2 నుంచి మళ్ళీ 2024 జూన్ 2 తోటి అయిపోయింది, తెగదింపులు అయిపోయింది. కానీ సచివాలయ ఉద్యోగికి ఇప్పటికి కూడా బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. అమరావతి సచివాలయ ఉద్యోగులకి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. హెచ్ఆర్ఏ విషయంలో కానీ, అలాగే వర్కింగ్ డేస్ విషయంలో కానీ అన్ని రకాలుగా వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉండే మిగతా ఎంప్లాయీస్కి ఆ బెనిఫిట్స్ లేవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు అయినప్పటికీ ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి ఉద్యోగులకి, అఖిల భారత సర్వీస్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకి అంటే ఐఏఎస్, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకి మధ్య అక్కడ కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఖాతాలో ప్రభుత్వ వాటాని 10% నుంచి 14% పెంచారు జమ చేసేదానికి. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి లేదు. అందుకే ఆ మెమోల గురించి కూడా చెప్పారు. ఇక ఉద్యమాలు చేసేటప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వాళ్ళని కూడా చూపిస్తారు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క డిమాండ్స్ వేరు, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్ వేరు. ఇక్కడే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతల మధ్యనే అభిప్రాయ భేదాలు, విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, మరొక వర్గం కూటమి వైపు ఉన్నాయి. పార్టీల వారీగా విడిపోయారు ఈ సంఘాల నేతలు కూడా. సో దాంతో ఈ సమస్యల పరిష్కారం దిశగా ఐక్యంగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు అనేది. ఉదాహరణకు ఇటీవల కాలంలో ఎన్నికైనటువంటి జేఏసీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటాడనేది ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఉండేటువంటి టాక్. అలాగే అమరావతి జేఏసీ తరఫున ఉన్నటువంటి బొప్పరాజు వెంకటేశ్వర గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సానుభూతి పరునిగా ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మందికి. సో ఇలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంది. దాంతో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించడానికి ఐక్య వేదిక మీదకి రాలేకపోతున్నారు. 1. 2, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా
వాళ్ళ సమస్యల్ని అంతగా సీరియస్గా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం నెల నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వడానికే రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది. 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఉద్యోగులకు ఉండేది ఒకప్పుడు. కానీ ఇవాళ ఆ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు డిఏలు కావాలి, 4 డిఏలు 2 ఇవ్వాలి, ఐఆర్ ప్రకటించాలి, 11 పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. తప్పులే తీసుకురావడంలో. కానీ దానికి ఒక కొలమానం ఉంది పిఆర్సీ వేయటానికి. ఆ పిఆర్సీలో రేట్లు ఎలా ఉన్నాయి అవన్నీ లెక్కేసిన తర్వాత దానికి అనుగుణంగానే పెంచుతారు. అలా కాకుండా మాకు ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి, మాకు ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి, బేసిక్లో ఇంత పెంచాలి అనేది అది అశాస్త్రీయము అనేది కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా డిఎల్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి కూడా డిఏ వేయలేదు. ఈ దసరాకి డిఎల్ ప్రకటిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేశారు. అక్కడ కూడా పిఆర్సీ వెయిట్ లేదు, పిఆర్సీకి సంబంధించినటువంటి డిలే ఉందని చెప్పి ఆ ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. దసరా సందర్భంగా 2 రకాల బెనిఫిట్స్ పొందారు. ఒకటి సిపిఎస్ ఖాతాలో ప్రభుత్వ వాటా పెంచుకోగలిగారు. 2 హెచ్ఆర్ఏని బేసిక్లో 30% మరో ఏడాది పాటు తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సో ఈ 2 వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకి ఈ దసరా సందర్భంగా ఎలాంటి బెనిఫిట్స్ లేవు అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది. సో ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని 1వ తారీఖున అక్టోబర్న ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లను ఇవ్వబోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాలంటీర్లు చేయాల్సిన పనులను మాచార్జ్ చేపిస్తున్నారు అనేది వాళ్ళ బాధ. సో కాబట్టి పనులు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేయించాలి. ఉద్యోగులకి వాళ్ళకి నచ్చినటువంటి జీతం ఇవ్వాలి. ఇది సాధ్యమా? అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకి అలాగే రాష్ట్ర ఉద్యోగుల మధ్య గ్యాపు, అలాగే రాష్ట్ర సచివాలయంలో ఉండే ఉద్యోగులకి అలాగే జిల్లాల్లో ఉండేటువంటి ఉద్యోగులకి మధ్య గ్యాపు, ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఆ 3 ఐఏఎస్ల కోసం స్పెషల్ మెమో ఇచ్చారు గత ప్రభుత్వం. ఆ 3 ఐఏఎస్లు ఎవరు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.